ప్రైజ్ ద లార్డ్. దైవవాక్కు ఋతు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యావలు తూర్పారబట్టింపబోవుచున్నాడు. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళెమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా. ఋతు గ్రంథము ఒక ప్రేమ కథ, దేవుని మహాకృపను వెల్లడిపరిచే మహాకావ్యం. పరమగీతం ఎంత ప్రేమామయమై ఉన్నదో, ఎస్తేరు గ్రంథం ఎంత మహిమోన్నతమై ఉన్నదో, ఋతు గ్రంథమంతా కృపా సహితముగా ఉన్నది. ఋతు చరిత్ర దేవుని రక్షణ యూదులలో నుండి అన్యులలోనికి దాటిపోవుటను సూచించుచు కృపాయుగమునకు సాదృశ్యం. మోషే ధర్మశాస్త్రము నుండి బహిష్కరింపబడిన అన్యురాలు పరదేశి అయిన ఋతు బోయాజు చూపిన కృపను బట్టి విమోచింపబడింది. బోయాజుకు ఋతుకు మధ్యనున్న సంబంధము యేసుక్రీస్తు సంఘం ఎడల చూపిన కృపను సూచించుచున్నది. ఒక అన్యురాలు వాగ్దాన దేశంలోనికి వచ్చుట అన్య జనాంగము క్రీస్తు సంఘములోనికి వచ్చుటకు నిదర్శనముగా తెలియబరచబడిచున్నది. ఒక దినము సంఘం కూడా మహోన్నతుడైన యేసుక్రీస్తుతో ఐక్యపరచబడును. చదవబడిన వాక్యంలో మొదటి వచనము, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా అంటుంది. అంటే ఋతు గ్రంథంలో ప్రధానంగా 3 వ్యక్తులు మనకు కనిపిస్తారు. వారు బోయాజు, ఋతు, నయోమి. బోయాజు జీవితము అన్ని పరిస్థితులలోనూ దైవ చిత్తానుసారముగా జీవించి దైవాశీర్వాదము పొందిన వ్యక్తి. బోయాజు జీవితము కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తునాథుని జీవితమునకు సాదృశ్యమై ఉన్నది, సంఘమునకు సాదృశ్యమై ఉన్నది. అన్యురాలైన ఋతు ఏర్పాటును బట్టి కాక కృప వలననే పెళ్లి కుమార్తెగా గైకొనబడినది. తర్వాత నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విచారించవలసిన దానను గదా అని అంటుంది. అంటే నయోమి ధర్మశాస్త్ర సంబంధమైన దేవుని మార్గములో, విమోచన మార్గములో ఋతును నడిపిస్తుంది. మొర్దెకై ఎస్తేరును, నయోమి ఋతును సత్య మార్గమున నడిపినట్లుగా ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించుటకు పాపిని నడుపును. అంత మాత్రమే కాకుండా పెళ్లి కుమార్తెగా సిద్ధపరచును. ఏ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును పెళ్లి కుమార్తెగా సిద్ధపరుస్తాడో ఇప్పుడు మనము ధ్యానము చేసుకుందాము. 2వ వచనం చదువుకుందాం. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువు అనని నయోమి ఋతుతో అంటుంది. మొట్టమొదటిగా విమోచకుడు దగ్గర బంధువై ఉండవలెను. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనము, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరుపవలెను. ఇక్కడ అన్యుని పెళ్లి చేసుకొనకూడదు, భర్త సహోదరుని చేసుకోవాలి. ఒకవేళ సహోదరులు లేకపోతే విడిపించేవాడు తప్పక తన వంశంలోని వాడై ఉండాలి, సమీప బంధువై ఉండాలనే
నియమము లేవియాకాండంలో వ్రాయబడింది. ఎలిమెలేకు వంశపు వాడైన బోయాజు మనకు బంధువు అని నయోమి తెలియజేస్తూ ఉంది. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. నయోమి బ్రతికియున్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, విడిపించగల బంధువు సమీప బంధువై ఉండాలి. కోల్పోయిన సొత్తును తిరిగి సంపాదించుకోవడానికి తగిన సామర్థ్యము, అనుకూలత ఆ బంధువుకు ఉండాలి. విడిపింపగల బంధువు విడిపించడములో వెల చెల్లించడానికి ఇష్టపడాలి. విడిపించగల బంధువు చనిపోయిన బంధువుని భార్యను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఈ లక్షణాలన్నీ కూడా ఋతు గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి 10 వచనాలలో మనకు బోయాజులో కనిపిస్తాయి. కనుక భర్త చనిపోయిన రూతును బోయాజు పెళ్లి చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివితే మనము 4వ వచనం మాత్రం చదువుకుందాము. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఒక స్త్రీ భర్త చనిపోతే ఆమె వేరొకని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఉంది. చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం ఈ మొదటి భర్త దేవుడు మోషేకిచ్చిన ధర్మశాస్త్రం. క్రీస్తు చనిపోయినప్పుడు విశ్వాసులకు సంబంధించినంత వరకు ధర్మశాస్త్రము చనిపోయింది. మొదటి భర్త ధర్మశాస్త్రమైన ధర్మశాస్త్రము క్రింద ఉన్న క్రీస్తు మరణించినప్పుడు విశ్వాసులు కూడా మరణించారు. అంటే యేసు నామములో బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనము పాపం విషయంలో చనిపోయినాం. విశ్వాసులు మరణించినందువల్ల ధర్మశాస్త్రము అధికారము నుంచి వారికి విడుదల కలిగింది. ఆధ్యాత్మికంగా మరో భర్తను చేసుకునే స్వేచ్ఛ వారికి లభించింది. ఆ మరో భర్తే యేసుక్రీస్తు ప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. క్రీస్తు రక్తముని చిందించడము జరగకపోతే ఎవరికి ఎప్పుడు పాప విముక్తి అనేది లేదు. మనల్ని విమోచించి తన వారిగా చేసుకునేందుకు దేవుడు చెల్లించిన వెల తన కుమారుని ప్రాణం. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు గనుక మానవులను పాప బానిసత్వము నుంచి విడిపించినాడు. యేసుక్రీస్తు విమోచింప శక్తిమంతుడై విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించినాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపూర్వకంగా పాపికి ప్రతిగా మరణించి పాపిని విడిపించినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారం మనము రక్త మాంసములు గలవారమైనందున మనలను విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు అయినందున ఆయన మనకు సమీప బంధువై ఉన్నాడు. 2వ వచనము 2వ పాదములో, ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమును యావల తూర్పారబట్టింపబోవుచున్నాడు అని నయోమి చెబుతుంది. యేసు ప్రభుల వారు కూడా కళ్ళాన్ని తూర్పారబట్టించబోవుచున్నారు. అతి తొందరలో, అది ఈరోజా లేక రేపా ఎప్పుడో మనకు తెలియదు. అయితే ఆయన రాకడ గుర్తులు నెరవేరుచున్నాయి. కాబట్టి అతి తొందరలో అని మాత్రం
చెప్పగలం. ఫలించని ప్రతి తీగను నరికివేస్తాను అని యోహాను సువార్త 15 అంటున్నాడు. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పదును పెట్టబడి ఉన్నది అని మత్తయి సువార్త 3:10 అంటున్నారు. గోధుమలను గురుగులను వేరు చేయడానికి ఆయన చేతిలో ఉన్నది అని మత్తయి సువార్త 3:12 వ్రాయబడి ఉన్నది. మరి పొల్లు గింజలు ఆ గాలికి రెండవ రాకడలో ఎగిరిపోతాయి. మంచి గింజలు మాత్రము కళ్ళెంలో ఉంటాయి. మంచి గింజలను, మంచి ఫలాలను యేసయ్య తీసుకొని మధ్యాకాశంలోనికి విందుకు తీసుకొని పోతారు. మరి నీవు సిద్ధంగా ఉన్నావా? పొల్లు గింజవా? మంచి గింజవా? గోధుమవా? గురుగువా? ఫలించే చెట్టువా? నరికివేయబడే చెట్టువా? పరీక్షించుకుందాం. అయితే రాకడకు సిద్ధపడే విధానాన్ని నయోమి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఋతు గ్రంథము 3:3 చదువుకుందాం. నీవు స్నానం చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము. మొట్టమొదటిగా నీవు స్నానం చేసి, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె పొలములో పనిచేసింది కాబట్టి స్నానము చేసి శుభ్రంగా వెళ్ళుము అని చెప్తుంది. ఇది శారీరక ధర్మం. దీని ఆత్మీయ ధర్మము, ఆత్మీయ అర్థం ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 22:16 గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. మనము పాపములను ఒప్పుకొని యేసు నామములో ప్రార్థన చేసి ఆయన నామములో బాప్తిస్మమును పొందుకోవాలి. ఇది మొదటి మెట్టు. రెండవది తైలము రాసుకొని, అంటే జుట్టు ఎగరకుండా మంచి వాసన రావడానికి తైలం రాసుకో అంటుంది. అయితే తైలము పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. మొదటి సమూయేలు గ్రంథం 10:1 16:13 సమూయేలు ప్రవక్త సౌలు రాజుకి దావీదు గారికి తైలము రాచి అభిషేకం చేసినప్పుడు దేవుని ఆత్మ వారి మీదికి బలముగా వచ్చెను అని వ్రాయబడినది. ఇంకా చాలామందిని తైలముతో అభిషేకించినట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. నూతన నిబంధనలో అపోస్తుల కార్యములు 2 దేవుడు పెతుకోస్తు దినాన శిష్యులను పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపినట్లు చూస్తాం. కాబట్టి రక్షించబడిన ప్రతి విశ్వాసి తప్పకుండా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలి. అప్పుడే పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనగలవు. మత్తయి సువార్త 25:1-10 వ్రాయబడినట్లు బుద్ధి లేని కన్యకలు తమ బుడ్డీలో నూనె తెచ్చుకోలేదు, విడవబడ్డారు వాళ్ళు. బుద్ధిగల కన్యకలు తమ దివిటీల్లో నూనెను నింపుకున్నందువల్ల పెండ్లి కుమారుని ఎదుర్కొని వివాహము చేసుకున్నారు. ప్రియ విశ్వాసి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నావా? రోమీలకు రాసిన పత్రిక 8:9 ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని వ్రాయబడి ఉన్నది. ఆత్మ లేకపోతే ఎత్తబడరు. ఎప్పుడో ఆత్మను పొందుకున్నాను అని అనుకుంటున్నావా? ఎప్పుడో ఆత్మను పొందుకున్నావు, కానీ ఇప్పుడు పోగొట్టుకున్నావా? ఆలోచించుకో. న్యాయాధిపతుల గ్రంథము 16:20-29 చూస్తే సాంసోను వ్యభిచార వ్యామోహములో పడి ఆత్మ అభిషేకాన్ని పోగొట్టుకొని ఎప్పటిలా విరజిమ్ముతాను అని అనుకున్నాడు. కానీ పట్టబడి కళ్ళు పీకించుకొని అవమానాలు పడ్డాడు. చివరికి దేవుని పాదాలు కన్నీటితో కడిగితే దేవుడు కనికరించి ఆత్మబలం మరలా ఇచ్చాడు. అదేవిధంగా ఒకవేళ నీవు పోగొట్టుకుంటే ఇప్పుడే కన్నీటితో దేవుని కృపాసనాన్ని సమీపించు. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని ప్రకటన గ్రంథము 2:25 దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు.
మూడవదిగా చూస్తే నీ బట్టలు కట్టుకొని, మంచి బట్టలు కట్టుకొని వెళ్ళమంటుంది. బట్టలు మన శరీర భాగాలు కప్పి సిగ్గును కప్పుతాయి. అలాగే ప్రతి విశ్వాసి తమ ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవాలి. లేకపోతే పరమగీతము 5వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడినట్లు షోలోమతి వస్త్రాన్ని కాపలాదారులు దోచుకున్నట్లు సాతానుగాడు నీ ఆత్మీయ వస్త్రాన్ని దోచుకుంటాడు. జాగ్రత్త. ప్రతి విశ్వాసి తప్పకుండా ఆత్మీయ వస్త్రాలను ధరించాలి. ఏమిటి ఆ వస్త్రాలు అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం ప్రకారం రక్షణ వస్త్రము, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13, 14 వచనాలలో వ్రాయబడినట్లు చెడు అలవాట్లను విడిచిపెట్టి యేసుక్రీస్తులో ఉన్న మంచి లక్షణాలను ధరించుకోవాలి. ఇలా చేసి కళ్ళమునకు సిద్ధపడాలి. ప్రియ విశ్వాసి, ఈ రకంగా నీవు సిద్ధముగా ఉన్నావా? పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో సమాధానపడ్డావా? బాప్తిస్మం పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని దానిని కాపాడుకుంటున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? అలాగైతే నీవు పెళ్లి కుమారుని ఎదుర్కొనగలవు. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, నయోమి రూతుతో చెప్తుంది, అతడు పండుకొనే స్థలమును చాటుగా చూడు. ఆ స్థలాన్ని గుర్తుపట్టాలి. ఎందుకంటే దీపాలు ఆర్పితే కనబడదు కనుక అందుకే ఆ స్థలాన్ని గుర్తించుకోవాలి. అదేవిధంగా ప్రతి విశ్వాసి నీ ఉండే స్థలం గుర్తెరిగి నీవు ఎవరికి చెందిన దానవు, ఎక్కడికి పోవలసిన దానవు, ఏమి చేస్తున్నావని గుర్తెరిగి జీవించాలి. యేసయ్య మార్గాన్ని పరిశీలించి దానిని వెంబడించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చేరబోయే ప్రదేశము ఇంతకుముందు మీరు చూసినది కాదు, దానిని మీరు గుర్తుపట్టాలి. మరి నీ గమ్యాన్ని గుర్తించావా? పరమగీతము 1వ అధ్యాయము 7, 8 వచనాలలో షోలోమతి అంటుంది, నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపెదవో ఎక్కడ ఉంటావు అని అడిగితే సొలొమోన్ అంటున్నాడు, మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము అని అంటున్నాడు. మందల అడుగుజాడలను బట్టి వాటిని అనుసరించాలి. సంఘానికి క్రమంగా వెళ్ళాలి. ప్రభువును ఆరాధించాలి. క్రొత్త నూనెతో, ఆత్మ అభిషేకముతో నింపబడుతుండాలి. కాబట్టి ప్రియ విశ్వాసి, నీ జీవిత గమ్యాన్ని గుర్తెరుగు. సంఘాన్ని అనుసరించు. సంఘ కాపరికి లోబడి ప్రియ రక్షకుని అడుగుజాడల్లో నడిచిపో. తర్వాత కాళ్ళ దగ్గర బట్ట తీసి కాళ్ళ దగ్గర పండుకో అని చెబుతుంది. కానీ ప్రక్కలో పండుకొని పాపం చేయమని చెప్పలేదు. కాళ్ళ దగ్గర పండుకుంటే నీవు ఏమి చేయాలో ఆయన చెప్తారు అంటుంది. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనంలో మరియా యేసు పాదాల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మనము ఆయన వాక్యమును ధ్యానిస్తూ ఉండాలి. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం ప్రకారము ఋతు కాళ్ళ దగ్గర పండుకొని, అయ్యా, నీవు నా సమీప బంధువు కాబట్టి నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమని అడిగింది. ఈ రకంగా నాకు బంధువు ధర్మం జరిపింపుమని అడిగిన తర్వాత ఆ వ్యక్తి కొంగు కప్పితే ఆ వ్యక్తి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. దేవుని రెక్కల క్రింద ఆశ్రయము కోరిన వారిని దేవుడు ఎంత మాత్రము త్రోసివేయరు. యేసు ప్రభుల వారు నీకు నాకు సమీప బంధువు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు చేస్తూ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా, నీ కొంగు నాకు కప్పి నాకు సమీప బంధువై నన్ను నీ సంరక్షణలోనికి
తీసుకోండి అని వేడుకుంటే వెంటనే యేసయ్య నిన్ను చేర్చుకొని తన రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తారు. రూతు లాంటి భాగ్యము నీవు కూడా పొందుకోగలవు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. గొర్రెపిల్ల పెళ్లికి రారండహో, అందరూ ఆహ్వానితులే, రారండహో అని సువార్త దండోరా జరుగుతుంది. నీకు వినబడుతుందా? సాకులు చెప్తున్నావా? పెళ్ళికి సిద్ధపడ్డావా? ఒక అన్యురాలు, విధవరాలు, బీదరాలు అయిన రూతు నయోమి సహాయముతో పెళ్లి కుమార్తెగా సిద్ధపడిందో అదే రీతిగా మనము పరిశుద్ధాత్మ సహాయముతో పొలము అనే సంఘంలో పెళ్లి కుమార్తెగా సిద్ధపడుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్.